దిమ్మ తిరిగే ట్విస్ట్. అనుకోకుండా ఒకరోజు సినిమాలో సన్నివేశం గుర్తుందా? ఇంచుమించు ఇదే తరహాలో సింగర్ కల్పన విషయంలోనూ జరిగింది. నిద్రమాత్రలు ఓవర్డోస్ అయ్యేసరికి రోజంతా మత్తులోనే ఉండిపోయింది. చివరికి ఆసుపత్రిలో చేర్చాక స్పృహలోకి వచ్చింది సింగర్ కల్పన. ఇక పోలీసుల విచారణలలోనూ ఇదే విషయం చెప్పింది కల్పన. తాను ఆత్మహత్యా యత్నం చేయలేదని, నిద్రమాత్రలు ఓవర్డోస్ అయ్యాయంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె. దీంతో సింగర్ కల్పన ఆత్మహత్యా యత్నం ఎపిసోడ్ మొత్తం తారుమారైపోయింది. మరోవైపు కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పింది కల్పన కూతురు. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate చేయొద్దు. సింగర్ కల్పన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. కేరళలో ఉంటున్న పెద్ద కూతురిని హైదరాబాద్ రావాలని కోరినట్టు చెప్పారు కల్పన. అయితే కేరళలోనే ఉంటానని పెద్ద కూతురు చెప్పడంతో కేరళ నుంచి హైదరాబాద్ వచ్చాక నిద్ర మాత్రలు, ఆ తర్వాత పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కల్పన వెల్లడించారు.